ऋत्विग्भिः ब्राह्मणैः पूर्वं कन्याभिः मन्त्रिभिस्तथा तथैश्चैवाभ्यषिञ्चंस्ते सम्प्रहृष्टाः सनैगमैः सर्वौषधैरसैर्दिव्यैः दैवतैर्नभसि स्थितैः चतुर्भिर्लोकपालैश्च सर्वैर्देव्यैश्च సంగతైః. తర్వాత ఋత్విజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకంగా అభిషేకాలు జరిపారు. ఇంకా వారు ఆకాశాన నిలిచి ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నెర పురుషాదుల చేతను, నలుగురు దిక్పాలకుల చేతను, అతడికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఓషధి రసములతో సీతారాములను అభిషిక్తులను గావించారు. ఋత్విగ్భిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తథా తథైశ్చైవాభ్యషిञ्చంస్తే సంప్రహృష్టాः సనైగమైః సర్వౌషధైరసైర్దివ్యైः దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవ్యైశ్చ సంగతైః. తర్వాత ఋత్విజులైన బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, యోధులు, పురప్రముఖులు మొదలగు వారితో కూడి వశిష్ఠాది మహర్షులు పరమ సంతోషంతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకంగా అభిషేకాలు జరిపారు. ఇంకా వారు ఆకాశాన నిలిచి ఉన్న దేవతలు, గంధర్వులు, కిన్నెర పురుషాదుల చేతను, నలుగురు దిక్పాలకుల చేతను, అతడికి విచ్చేసిన తదితర దేవతలందరి చేతను వివిధములైన ఓషధి రసములతో సీతారాములను అభిషిక్తులను గావించారు. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ బాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః. శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రాన్ని పట్టుకున్నాడు. వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవిస్తున్నాడు. రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మరొక వింజామరతో వీచుతూ ఉన్నాడు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. తరువాత దేవేంద్రుని తరఫున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి 100 పద్మాలతో కూడి మెరుస్తున్న బంగారు మాలను, వివిధాలైనటువంటి రత్నాలతో, మణులతో ప్రకాశిస్తున్న ముత్యాల హారాలను ఆ ప్రభువుకి భక్తితో సమర్పించాడు. ప్రజగుర్దేవ గంధర్వాః నృతుచ్ఛాపః అప్సరో గణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః భూమి సస్యవతీ చైవ ఫలవంతస్య పాదపాః గంధవంతీ చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. ప్రజ్ఞాశాలి, తన శుభలక్షణాలచే పట్టాభిషేకానికి అర్హుడు అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆ మహోత్సాహ సమయంలో దేవతలు, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యాలు చేశారు. ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కళకళలాడుతూ ఉన్నది. చెట్లన్నీ పళ్లతోటి, పూలతోటి కనువిందు కావిస్తున్నాయి. పుష్పాలు సువాసనను వెదజల్లుతూ ఉన్నాయి. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతం వృషాన్ పూర్వం విజేభ్యో మనుజర్షభః త్రిశంకోటిర్హిరణ్యస్య బ్రహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహర్షాణి చ రాఘవః. ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రాలను, పాడి ఆవుల్ని, గోవుల్ని, వందల కొలది వృషభాలను బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చాడు. ఆ మహాత్ముడు ఇంకా 30 కోట్ల బంగారు నాణేలను, అమూల్యమైన వివిధ ఆభరణాలను, మంచి మంచి వస్త్రాలను ఆ బ్రాహ్మణులకు పంచిపెట్టాడు.
अर्करश्मि प्रतीकाशं काञ्चनीमणिविग्रहां सुग्रीवाय स्रजं दिव्यां पायच्छन् मनुजर्षभः वैडूर्यमणिचित्रे च वज्ररत्नविभूषिते वालिपुत्राय धृतिमान् अंगदायांगदे ददौ. శ్రీరామచంద్రుడు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. అది సూర్యకిరణాల్లాగా జిగేలమంటూ దివ్యకాంతులను విరజిమ్ముతోంది. ఆ శతప్రజ్ఞుడు వజ్రాలతో రత్నాలతో వైడూర్యమణులతో చిత్ర విచిత్రములుగా నిర్మితాలైన 2 భుజకీర్తుల్ని వాలికుమారుడైనటువంటి అంగదునికి బహుమతిగా ఇచ్చాడు. మణిప్రవరజుష్టం చాప్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే అవముత్యాత్మనః కంఠాత్ హారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారాం చ ముహుర్ముహుః తామింగితస్జ్ఞ సంస్పృక్ష్య వభాషే జనకాత్మజాం విదేహి సుభగే హారం యశ్చతుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణా హనుమాంస్తేన హారేణ శుభే వానరర్షభః చంద్రాం శుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. ఇంకా స్వామి మేలైన మణులతో కూడిన ఒక ముత్యాల హారాన్ని హనుమంతునికి బహుకరించడానికి సీతాదేవికి ఇచ్చాడు. ఉత్తమమైన ఆభరణం చంద్రుని కిరణాల్లాగా మనోరంజకంగా ఉంది. తర్వాత సీతామాత భర్త వైపు చూస్తూ స్వచ్ఛములైన దివ్యాలైన వస్త్రాలను చక్కని ఆభరణాలను మారుతికి కానుకగా ఇచ్చింది. పిదప జానకి తన మెడలోని కంఠాభరణాన్ని తీసుకుని తన భర్తను సమస్త వానరులను పదే పదే చూడసాగింది. ఆమె మనస్సులోని భావాన్ని గ్రహించిన శ్రీరాముడు ఆమెతో, ఓ సుందరి, సాటిలేని పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలైనటువంటి అనేక లక్షణాలు పూర్తిగా కలిగి నీ ఆదరానికి పాత్రుడైనటువంటి హనుమంతునకు ఈ హారాన్ని బహుకరించు అని పలికాడు. అప్పుడు సీతాదేవి ఆ హారాన్ని వాయుసుతునకు ఇచ్చింది. కపివరుడైన ఆ వాయుసూతుడు ఆ హారాన్ని ధరించినంతని చంద్రకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు స్వచ్ఛమైన మేఘంతో కూడి ఉన్న పర్వతంలాగా విరాజిల్లాడు. తతో ద్విధ మైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వవానరవృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః విభీషణోऽథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వవానరముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణా. శత్రుసూదనుడైన శ్రీరామచంద్ర ప్రభువు మైందునకు, ద్విధునకు, నీలునకు వారి అభిరుచులకు అనుగుణంగా కోరిన వాటినన్నిటినీ బహుమానంగా ఇచ్చాడు. వృద్ధులైన వానరులందరినీ తదితర కపివరులను నూతన వస్త్రాలతో, ఆభరణాలతో సత్కరించాడు. ఎంతటి కార్యాన్నైనా సులభంగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖుల్ని వస్త్రాభరణాలతో పూజించాడు. యథార్హం పూజితాః సర్వే కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టా మనసః సర్వే జగ్ముర్యేవ యథాగతం దృష్ట్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్. వాళ్ళు కోరుకున్న విధంగా పుష్కలంగా రత్నాభరణాదులతో తగిన విధంగా సత్కరింపబడిన ఆ వానర ప్రముఖులు ఎల్లరూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానాలకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. తర్వాత ఆ కపివరులు అందరూ మహాత్ముడైన శ్రీరామునికి నమస్కరించి ఆ ప్రభు అనుమతితో కిష్కింధకి బయలుదేరారు. సుగ్రీవో వానరశ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః
తర్వాత వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపట్టాభిషేకాన్ని చూసి ఆనందించి కిష్కింధకు చేరాడు. తర్వాత రాక్షసరాజైన విభీషణుడు ఇక్ష్వాకు ప్రభువుల ఇలవేల్పును శ్రీ రంగనాథస్వామిని చూసి లంకకు బయలుదేరాడు. సరాజ్యమఖిలం శాసన్ నిహతారిర్ మహాయశాః రాఘవః పరమోదారః శశాస పరయాముదా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. దుష్టులను శిక్షిస్తూ మిగుల ప్రఖ్యాతిగాంచినవాడు ఉదార స్వభావుడు అయిన రఘువంశవరుడు సమస్త కోసల రాజ్యాన్ని పరమ సంతోషంతో పరిపాలించసాగాడు. ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుతో ఈ విధంగా అన్నాడు. ఆతిష్ట ధర్మజ్ఞ మయా సహేమాం గాం పూర్వరాజా దుషితాంబలేన తుల్యం మయా త్వం పితృభిః ధృతాయ తాం యువరాజ్యేధుర ముద్వహస్వ. ఓ ధర్మజ్ఞ, మన పూర్వక రాజులు తమ పరాక్రమంతో పరిపాలించినటువంటి ఈ సుసంపన్నమైనటువంటి రాజ్యాన్ని నువ్వు కూడా నాతో పాటు పరిపాలించు. నువ్వు నాతో సమానుడివి. మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యాన్ని యువరాజువై దీని భారాన్ని నువ్వు కూడా వహించు. సర్వాత్మనా పర్యా మనీయమానో యదా న సౌమిత్రీరుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యషించద్భరతం మహాత్మా. యువరాజు పదవిని స్వీకరించి అని శ్రీరాముడు ఎంతగా నచ్చజెప్పినా లక్ష్మణుడు అందులోకి ఏమాత్రం ఒప్పుకోలేదు. తర్వాత శ్రీరామచంద్ర ప్రభు భరతుని యువరాజుగా చేశాడు. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చ సకృత్ అన్యైః వివిధైర్యజ్ఞైః అయయుజ్యత్ పార్థివర్షభః రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః శతాశ్వమేధానాజఘ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. ఆ రాజశ్రేష్ఠుడు శ్రీరామచంద్రుడు పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము ఇంకా అనేక రకాలైనటువంటి యజ్ఞాలను తరచుగా నిర్వహిస్తూ వచ్చాడు. ఆ రఘువంశ శ్రీరాముడు 10,000 సంవత్సరాల పాటు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. రఘురాముడు మేలుజాతి గుర్రాలను పుష్కలంగా దక్షిణలను అందరికీ ఇచ్చి అశ్వమేధ యాగాలను 100 కొలది చేశాడు. ఆజానులంబ బహుస్స మహాస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథ్వీ మన్వపాలయత్. రాఘవచ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిద్యేర్యజ్ఞైః ససుహృత్ జ్ఞాతి బాంధవః. ఆజానుబాహు, ప్రతిభాశాలి, గొప్ప భుజబాలము కలవాడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణు సహకారంతో భూమండలాన్నంతా పరిపాలించాడు. ధర్మాత్ముడైన రఘురాముడు విశాలమైన కోసల రాజ్యానికి ప్రభువై బంధుమిత్రులతో కూడి బహువిధములైన యజ్ఞాలను నిర్వహించాడు. నపర్యదేవన్ విధనాచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. నిర్ధస్యూరభవల్లోకో నానర్థః కంచిదస్పృశత్ నత్యస్మా వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ రామమేవానుపశ్యంతు నాభ్యహింసన్ పరస్పరం. శ్రీరాముని పరిపాలన చేస్తుండగా స్త్రీలకు వైధవ్యం లేదు. ప్రజలకు క్రూర మృగాలతో బాధ లేకుండా ఉంది. వారు రోగస్తులుగా అవకుండా ఉన్నారు. జనులకు దొంగల భయం లేదు. ఎలాంటి అనర్థాలు సంభవింపకుండా ఉన్నాయి. పెద్దలు బతుకుండగా వారి పిల్లలు మృత్యుపాలు కాలేదు. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ధర్మనిరతులై సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారు ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేక ఆత్మీయతతో మెలుగుతున్నారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయ
విశోకాశ్చ రామే రాజ్యం ప్రజా సతి రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ తథా రామభూతం జగద్భూత రామే రాజ్యం ప్రజా సతి. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా దీర్ఘాయువులై ఉన్నారు, సంతాన సమృద్ధి కలిగి ఉన్నారు. వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతూ ఆనందంగా శ్రీరామ నామాన్ని పలుకుతున్నారు. ఎవరి నోట విన్నా శ్రీరాముని గాథలే వినపడుతూ ఉన్నాయి. జగమంతా రామమయమై ఒప్పుతూ ఉన్నది. నిత్య పుష్పా నిత్య ఫలాః తరవః స్కంధ విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శస్య మారుతః. వృక్షాలన్నీ బలంగా తయారై బోధలతో విలసిల్లుతున్నాయి. అవి నిత్యం పుష్పిస్తూ పండ్లనిస్తూ కనువిందు కావిస్తున్నాయి. సకాలంలో వానలు కురుస్తున్నాయి. గాలులు హాయిని గొలుపుతూ వీస్తున్నాయి. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నావృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. బ్రాహ్మణులు మొదలగు అన్ని కులాల వారు దురాశ లేని వాళ్ళై తమ తమ కర్మలయందు ప్రవర్తిస్తూ సంతుష్టులై ఉన్నారు. రామరాజ్యంలో ప్రజలందరూ శుభలక్షణాలు కలవాళ్ళు, ధర్మనిరతులు, సత్యాన్ని పలికిడివారు, స్వధర్మాలను ఆచరించుటయందే ఆసక్తి కలవాళ్ళు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. శ్రీరామచంద్ర ప్రభు తన సోదరులతో కూడి 11,000 సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మ్యం యస్య మాయుష్యం రాజ్ఞాం తు విజయావహం ఆది కావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః పఠేర్జునియాల్లోకే నరః పాపాద్విముచ్యతే పుత్రకామస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుం చాప్యతి తిష్టతి. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆది కావ్యమగు ఈ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది. ఆయుర ఆరోగ్యాలను కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తుంది. ఇది రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. లోకాన్ని ఈ కావ్యాన్ని పఠించిన వారు వినిన వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. ఈ రామాభిషేక ఘట్టాన్ని వినిన వారికి సంతానం కలుగుతుంది, సంపదలు ప్రాప్తిస్తాయి. రాజులు శత్రువులను జయించి ఈ భూమండలంలో వర్ధిల్లుతారు. రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః. ఈ కావ్యాన్ని వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌశల్యలాగా, లక్ష్మణ శత్రుఘ్నులను కలిగిన సుమిత్రలాగా, భరతుని కారణాన కైకేయి వలన పుత్రులతో కలకాలము వర్ధిల్లుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః శృణోతి యా ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధదానో యుతక్రోధో దుర్గాణ్యాతి తరస్యసౌ సమాగమ్య ప్రవాసాం తే లభతే చాపి బాంధవైః ప్రార్థితాం సవరాన్ సర్వాన్ ప్రాప్యాదిహ రాఘవాత్. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించేటువంటి శ్రీరాముని విజయాలను, ఆ ప్రభు వృత్తాంతాన్ని తెలిపడి రామాయణ గాథను విన్నవారు దీర్ఘాయువులవుతారు. వాల్మీకి మహర్షి విరచితమైన ఈ కావ్యాన్ని శ్రద్ధగా ఆలకించిన వారు జితక్రోధులై దారిద్ర్య దుఃఖాల నుండి విముక్తులవుతారు. దీర్ఘకాలం బంధువులకు దూరమైన వారు మరలా వారిని కలుసుకుంటారు. శ్రీరాముని అనుగ్రహం వలన వారి కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రవణేన సురా సర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం వినాయకాస్య శ్యామంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రీయో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాన్. రామాయణాన్ని వినడంచే
దేవతలు ప్రసన్నులవుతారు. ఆ శ్రోతల యొక్క కుటుంబాలకు దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి. రాజ్యాలను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావంతో శత్రువును జయించి తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు. వారికి సకల శుభాలు చేకూరుతాయి. స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రుల్ని పొందుతారు. పూజయం చ పఠన్ క్షేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయుర్వాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియోర్భూయాత్ ఐశ్వర్యం పుత్రలాభస్య భవిష్యతి న సంశయః. ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపాలు తొలగిపోతాయి. వారికి దీర్ఘ ఆయువు ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయి. బ్రాహ్మణులకు శిరస్సు వంచి నమస్కరించి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతాన్ని వినిన క్షత్రియులు ఐశ్వర్యవంతులను పుత్రులను పొందుతారు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠస్తథా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణాన్ని సంపూర్ణంగా వినిన వారికి పఠించిన వారికి రామానుగ్రహం సిద్ధిస్తుంది. రఘువంశ శిరోమణి మహాబాహు అయిన శ్రీరామచంద్ర ప్రభువు దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడే లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్య సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ రామాయణ మహాకావ్యము సర్వ శుభకరం, సమస్త ప్రయోజనాలని ఇది చేకూరుస్తుంది. దీనిని వినటం వలన కుటుంబ వృద్ధి ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖాలు ప్రాప్తిస్తాయి. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం శోభాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృత్తికామైః. ఈ ఇతిహాసము ఆయురు ఆరోగ్యాలను, కీర్తి ప్రతిష్టల్ని, సౌభ్రాతృత్వాన్ని, బుద్ధి కౌశలాన్ని, సుఖశాంతులను, తేజోవైభవాల్ని ప్రసాదిస్తుంది. కావున సమస్త సంపదలను కోరుకునేవారు సత్పురుషులు నియమ నిష్టలతో దీనిని శ్రవణము చేయాలి. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్దం గలం విష్ణోః ప్రవర్ధతాం. దేవాచ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చైమాం సహితాం ఋషీణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసః త్రివిష్టపే. పురాతనమైనటువంటి ఈ రామ చరితము మీకు సర్వ శుభాలను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణుని ప్రభావం మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమ దగ్గర ఉండి ఇందరి దివ్యగాథలను వినించు దేవతలను పితృదేవతలను తృప్తి పడతారు. వాల్మీకి మహాముని రచించిన రామాయణ సహితాన్ని భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గ సుఖాలను పొందుతారు.